హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నానండి. మన ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీకి, మన సబ్స్క్రైబర్స్కి ముందుగా అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరు పండుగ అనేది ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే బాగా జరుపుకున్నాం. నాకు వీలైనంత వరకు వీడియోస్ అయితే తీసానండి. ఇందులో ఒక్క వీడియో మీరైతే చాలా వినాయకులు అయితే చూస్తారండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అంత అర్థమవుతుంది. నేనైతే ఫస్ట్ వినాయకుడికి ఎంత ఇష్టమైన కుడుములు అయితే చేస్తున్నానండి. కుడుముల కోసం అయితే ఇలా పనసాకులు అయితే తీసుకొచ్చానండి. మీలో పనసాకులు బుట్టల కింద కుట్టడం రాదు అనుకుంటే వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా. చూసారు కదా, పనసాకులు తీసుకొచ్చి ఫస్ట్ ఫ్రెష్గా క్లీన్ చేసేసుకోవాలండి. క్లీన్ చేసేసుకొని మన దగ్గర చీపురు ఉంటుంది కదండి, చీపురు పుల్లలతో ఇలా ఆకులు చూసారు కదా, 2 ఆకులు తీసుకొని మనం ఇలా చీపురు పుల్లలతో అయితే ఆకు అనేది కుట్టుకోవాలి ఫస్ట్ అయితే. ఇది వీడియో ప్రాసెస్ అంతా చూడండి, అర్థమవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఆకు కూడా తీసుకొని ఇలా మనం కుట్టుకోవాలి, మనకి వీడియోలో చూపిస్తున్నట్టు. మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. మనం జాగ్రత్తగా కుట్టుకోవాలండి. ఆకులు అనేది మనకి ఎక్కువ హోల్ పడిపోయినా మళ్ళీ మనకు వేస్ట్ అయిపోతాయి. చూసారు కదా, ఇంతేనండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇలా 4 ఆకులతో కలిపి మనకైతే ఒక బొట్టు అనేది రెడీ అవుతుందండి. ఆకులు అనేది ఒకే సైజులో ఉంటే మనకి బొట్టు కూడా ఒకే సైజులో వస్తుంది. కొంచెం ఆకులు చిన్నవి పెద్దవి ఉంటే మనకి బొట్టు అనేది కొంచెం తేడా వస్తుంది. చూసారు కదా, ఇలా 4 ఆకులు కుట్టేసుకోవాలి ఫస్ట్. కుట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోల్డింగ్ చేసుకొని మనం బుట్ట షేప్ అయితే తీసుకురావాలండి. చూసారు కదా, ఎలాగైతే ఇది కూడా సేమ్ మళ్ళీ ఇలాగే మనం చీపురు పుల్లలతో అయితే మళ్ళీ మనం కుట్టేసుకోవాలి. మీలో పనసాకు కుడేలు అంటే అందరికి ఇష్టం, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. గోదావరిలో అయితే ఎక్కువ ఫేమస్ కదా, కోనసీమ గోదావరి సైడ్ ఎక్కువ బొట్టెక్కులు అంటారు. మేమైతే పనస కుడేలు అని అంటామండి వైజాగ్ సైడ్ అయితే. చూసారు కదా, ఇలా కుట్టుకుంటే మనకి బుట్ట షేప్ అనేది వస్తుంది. మనకు ఆకులు అయితే అన్నీ ఒకే సైజులో లేవండి, అందువల్ల ఆకులు అయితే కొంచెం బుట్ట పెద్దవి అనేది చిన్నది అనేది వస్తుంది. చూసారు కదా, ఇలా కుట్టుకోవాలి. ఇలా మనం కవర్ చేసుకోవాలి, బొట్టు అనేది హోల్ లేకుండా ఇలా మనం కుట్టేసుకోవాలి. మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టినట్టు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మన వీడియోస్ అయితే 99% సబ్స్క్రైబ్ చేసుకుని అలా చూస్తున్నారండి. మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ కూడా ఇవ్వండి. మన వీడియోకి ఒక లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి యూట్యూబ్ అనేది ఇంకా రికమెండేషన్ చేస్తుందండి. వీడియోస్ చూడడం వల్ల మన వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల మనకు డబ్బులు అవి అయితే ఏమీ రావండి. చూసారు కదా, ఇలా కుట్టుకుంటే మనకి బుట్ట షేప్ అనేది వచ్చింది. చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చండి. 1, 2 బాగా రాకపోయినా నెక్స్ట్ నుంచి అయితే బాగా వచ్చేస్తే. ఫస్ట్ నాకు కూడా అంతగా కుట్టడం అయితే వచ్చేది కాదు, ఇప్పుడు అలా నేర్చుకున్నానండి. వినాయకుడికి అయితే ఇలా పనస కుడాలు పెట్టేసి నైవేద్యం కింద పెడితే చాలా ఇష్టం అండి. చూసారు కదా, మనం ఇలాగే బొట్లన్నీ అయితే కుట్టేసుకుందాం. చాలా బాగుంది కదా. మనం కడిగేసుకోవాలి ఫస్ట్, నెక్స్ట్ మళ్ళీ కుడుము పెట్టుకున్నప్పుడు ఇంకొకసారి బొట్టు అనేది కడుక్కోవాలి. ఇలాగైతే కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇంక ఆకులు అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలా అయితే నేను కుట్టేశానండి. బాగున్నాయి కదా, చాలా సింపుల్గా క్యూట్గా అయితే ఉన్నాయి కదా బొట్లు అనేది. సైజులు చూసారు కదా, మనకి పెద్దవి చిన్నవి అలా సైజులు అయితే వచ్చాయండి. మా వినాయకుడి పూజ కూడా ఎలా అయింది ఏంటనేది మీరు చూడండి ఫ్రెండ్స్. మనకి పాలవెల్లి అయితే వినాయకుడి పెట్టడానికి అయితే అవ్వదండి, అందువల్ల వినాయకుడి బ్యాక్ సైడ్ అయితే పాలవెల్లి పెట్టేసాం. వినాయకుడికి ఎంత ఇష్టమైన కుడాలు ఆది జిల్లడిగాయలునండి. నెక్స్ట్ ఈవినింగ్ అయితే వినాయకుడిని కలపడానికి మనకి ఆర్కే బీచ్కి అయితే వెళ్ళామండి. క్రౌడ్ అయితే చూస్తారు కదా ఎంత ఉందో. నెక్స్ట్ అందులో వర్షం ఒకటండి, అయినా సరే జనాలు అనేది ఎక్కువగా వచ్చారు వినాయకుడిని అయితే కలపడానికి. చూసారు కదా ఇంత క్రౌడ్ ఉందో. జాగ్రత్తగా వినాయకుడిని అయితే అనిపించుకోవాలండి బీచ్లో అనేది. ఇక్కడ మీకు చిన్న వీడియో క్లిప్ అయితే పెడుతున్నాం. హస్బెండ్ అయితే వినాయకుడిని అనేది ఇలా తలపైన పెట్టుకున్నారు అనపే ముందు అయితే. చూసారు కదా, ఇంట్లో ఉన్న పూజ అవన్నీ అయితే ఇలా బీచ్లోకి అయితే వేసి కలిపేసామండి.
మీరు ఒక్క వినాయకుల్లో చెప్పాను కదా, చాలా వినాయకులు అయితే చూస్తారు ఈ ఒక్క వీడియోలని. చూసారు కదా, బీచ్లోని ఇలా మట్టి గణపతిని పెట్టి దీపం అయితే పెట్టారండి. చాలా సూపర్గా అనిపించింది. మీరు ఆర్కే బీచ్లో షాపింగ్ చూసారు కదా, మనకి గవ్వలతో రెడీ అయిన ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. అక్కడే కూడా మనకి ఇంకో వినాయకుని కూడా పెట్టారు. చూసారు కదా, చాలా బాగుంది కదా వినాయకుడు అయితే. ఇలా దండం అయితే పెట్టేసుకున్నాను. మీ అందరి కోసం వీడియో అయితే తీసానండి. చూసారు కదా, ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది. ఇదైతే బస్ స్టాప్ అండి, బీచ్ బస్ స్టాప్. వినాయకులు అయితే ఆటోలతో అలా కూడా తీసుకొచ్చి అనిపారండి. నవ్ హోటల్ అండి. నెక్స్ట్ మనకి పూర్ణ మార్కెట్ అంటే చాలా ఫేమస్ కదండి వైజాగ్లో. పూర్ణ మార్కెట్లో కూడా వినాయకుడిని అయితే పెట్టారండి. వినాయకుడు అయితే వీడియో తీసి వైజాగ్లో ఉన్న వాళ్ళు పూర్ణ మార్కెట్ మాకెందుకు తెలియదు అనుకోవచ్చండి. కొత్తగా వైజాగ్ వచ్చిన వాళ్ళకి ఏ ఐటమ్స్ ఎక్కడ దొరుకుతాయి ఏవి తెలియదు కదండి. మనకి పూర్ణ మార్కెట్కి వచ్చేస్తే A to Z ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. మనకి ఐటమ్ లేదు అనడానికి వీలైతే లేదండి, అన్నీ దొరుకుతాయి. చూసారా, ఒక సైడ్ అయితే వర్షం పడుతున్న పువ్వులు కూడా అమ్ముతున్నారండి. మనకి కిరాణా అన్నీ ఉంటుందండి. మనకి వినాయకుడికి ఎంట్రన్స్ ఇలా పెట్టారండి. శివుడిని అయితే చాలా బాగుందండి, సూపర్గా అనిపించింది. నెక్స్ట్ ఇలా వినాయకులు సైడ్గా పెట్టారండి, భలే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. చూసారు కదా, వినాయకుడు కూడా చాలా బాగున్నారు. ఇలాగైతే పెట్టారు పూర్ణ మార్కెట్. మనకు వైజాగ్లో ఉండే వాళ్ళు ఎవరైనా అయితే వెళ్ళండి తప్పకుండా చూడడానికి అనేది పూర్ణ మార్కెట్ వినాయకుడు అనేది. చెప్పాను కదా, మార్కెట్ ఈవినింగ్ అయితే మార్కెట్ అవుతుంది. ఇలా మనకు ఆకుకూరలు కాయగూరలు అన్నీ ఉంటాయి, ఇంకే A to Z. నెక్స్ట్ మనకి జగదంబాల సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది కదండి. జగదంబాల సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. అక్కడ కూడా మనకు వినాయకుడిని అయితే పెట్టారు. చాలా బాగుందండి, డెకరేషన్ అయితే సూపర్గా ఉంది. చూసారు కదా, వినాయకుడు కూడా చాలా బాగున్నారు. అందుకే మీకు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడమని. చూసారు కదా ఎన్ని వినాయకులు ఉన్నాయి ఒకే వీడియోలో అయితే. నెక్స్ట్ లక్కీ షాపింగ్ మాల్ కూడా పెట్టారండి, కానీ వర్షం పడుతుంది, ట్రాఫిక్ ఎక్కువ ఉందని చెప్పి మేము అటు సైడ్ అయితే సిగ్నల్ అయితే దాటలేదండి. ఇలా దూరం నుంచి అయితే వీడియో తీసాను. ఇది కూడా చాలా బాగుంది. జగదంబలో వాల్ క్లాక్ టవర్ అయితే చాలా ఫేమస్ అండి. వాల్ క్లాక్ టవర్ పెట్టిన తర్వాత వైజాగ్ అనేది మంచి లుక్ వస్తుంది, జగదంబ సెంటర్ అనేది.